జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, జూబ్లీహిల్స్ బైపోల్ స్కెడ్యూల్ రిలీజ్ అయింది కదా, అప్డేట్స్ ఏంటి? ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ డేట్ని ప్రకటన చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక అక్టోబర్ 21 నామినేషన్ లాస్ట్ డేటు, అక్టోబర్ 22వ తేదీన స్క్రూటినీ, అక్టోబర్ 24వ తేదీన విడ్రాను లాస్ట్ డేట్గా కూడా ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని నవంబర్ 11వ తేదీ, అదేవిధంగా కౌంటింగ్ నవంబర్ 14వ తేదీని కూడా ఎన్నికల కమిషన్ డేట్లను ప్రకటించి ఇప్పటికే అన్ని పార్టీలు, ఇటు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. దాదాపు దేశంలోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతున్నట్టుగా కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. దాంతోపాటు జూబ్లీహిల్స్తో పాటు దేశంలో మరో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. అన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా నవంబర్ 11వ తేదీనే ఎన్నికల తేదీని ప్రకటన చేశారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, అదే సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటన చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే అన్ని డివిజన్లో కూడా బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారంతా కూడా ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పథకాన్ని ఏ విధంగా అయితే అమలు చేశారో, రాష్ట్ర వ్యాప్తంగా తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము విజయం సాధిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. 3 మంత్రులతో అన్ని డివిజన్లు ఇన్ఛార్జిగా ప్రకటన చేసిన 3 మంత్రులు పూర్తిగా ప్రచార బాధ్యత తీసుకున్నారు. ప్రతిరోజు అన్ని డివిజన్లలో కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. అభ్యర్థుల విషయంలో ఇంకా 4 పేర్లతో అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ లిస్టు పంపించింది. ఈ రోజు కానీ రేపు మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు సామాజిక వర్గ కోణంకి సంబంధించి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు అభ్యర్థిని ప్రకటించాలి, లోకల్గా ఉన్న అభ్యర్థిని రంగంలో దించాలా, లేదంటే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని రంగంలో దించినా జూబ్లీహిల్స్లో గెలవడం సాధ్యమవుతుందనే ఒక అంచనా కూడా కాంగ్రెస్ పార్టీ 2వ కోణంలో ఆలోచిస్తుంది. అయితే అభ్యర్థుల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తిని మాత్రమే ఈసారి అభ్యర్థిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే 4 పేర్లతో అధిష్టానానికి లిస్టు పంపించింది. ఈరోజు కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ గతంలో గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరో అభ్యర్థి కీర్తిరెడ్డి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని, మహిళా కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో ఇంకా కసరత్తు చేయలేదు. ఎవరు అభ్యర్థి అనేది ఇంకా బీజేపీ ఎవరి పేరు కూడా పైనకి ఇంకా ఎవరిని ముందుండి ప్రచారం చేసే పరిస్థితి ప్రస్తుతానికి బీజేపీలో లేదు. కేవలం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీలో ఉన్న కీలక నేతలతో అభిప్రాయాన్ని తీసుకొని ఎవరైతే బలమైన అభ్యర్థి అవుతారనే కోణంలో బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఎవరు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఎవరైతే తాము బలంగా ఎక్కువ ఓట్లు సాధిస్తారనే అంశ కోణంలోనే ప్రస్తుతానికి బీజేపీ
చర్చ ప్రతిరోజు ఆ పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ నిర్వహిస్తుంది. కానీ ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించి ప్రచారం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీగా సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ప్రచారం చేసుకుంటూ అన్ని డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఇక బీజేపీ ఇప్పుడిప్పుడే డివిజన్ల వారీగా సమావేశాలు మాత్రం నిర్వహిస్తుంది. ఇక అభ్యర్థి విషయంలో బీజేపీలో క్లారిటీ లేదు. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు ఏ పార్టీ అభ్యర్థి మాత్రం మరో 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇంకా అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఇంకా 2 అభ్యర్థుల పేరు వినిపిస్తున్నా ఎవరు అభ్యర్థి మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదని చెప్పొచ్చు.